మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అనమాట. ఇది మా ఇంట్లో ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేశాను. ఎప్పుడు కూడా నేను చేసేదాన్ని కాదు. ఇది ఫస్ట్ టైం. మా పాప కూడా ఎక్కువ ఫ్రూట్ జామ్ తినదు. బట్ ఏంటంటే ఇది క్రిస్మస్ సీజన్ కదా, ద్రాక్షాలు ఎక్కువ తీసుకొచ్చామన్నమాట. సో ఎలాగో ఉన్నాయి, హాఫ్ కిలో ఎలాగో తినలేరు పిల్లలు అని చెప్పేసి వాటితో పాటు ఇంకా మిగతా కొన్ని ఫ్రూట్స్, స్ట్రాబెర్రీ ఆర్డర్ పెట్టేసి వీటన్నిటిని నేను జామ్ లాగా చేశాను. ఒకసారి ప్రాసెస్ చూడండి. వీటన్నిటికంటే ముందు గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీకి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడతారనమాట. వాటిని నేను ఏం చేశానంటే బేకింగ్ సోడా అండ్ సాల్ట్ ఈ రెండు కలిపి ఎక్కువసేపు వాటిని నానబెట్టేసి ఉత్తి సాల్ట్, వాటర్ అప్పుడే వేయద్దు. ఫస్ట్ వీటిలో ఎక్కువ 20-30 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ వేసి అన్ని ఫ్రూట్స్ని ఇలా వాటర్లో మరిగించి ఒకసారి మిక్సీ వేసి ఓన్లీ జ్యూస్ తీసుకొని ఇలా చేయాలన్నమాట. ఇందులో నేను ఎటువంటి షుగర్ యూజ్ చేయలేదు, బెల్లం కూడా యూజ్ చేయలేదు. ఒక చిన్న లెమన్ మన మిశ్రీ అంటారు కదా, ఆయుర్వేద షాప్లో దొరుకుతుంది, అది మాత్రం చిన్నది వేసాను, ఒక పీస్ అనమాట అంతే. ఎందుకంటే మరీ పులుపు ఎక్కువ వద్దు అని చెప్పేసి జస్ట్ ఇదంతా వేసాను. న్యాచురల్ స్వీట్స్ ఆల్రెడీ ఫ్రూట్స్లో ఉంటాయి కాబట్టి నేను ఇంకా ఏది ఎక్స్ట్రా యూజ్ చేయలేదు. నిమ్మకాయ మాత్రం లాస్ట్లో వేసాను అనమాట అంతే. ఎందుకంటే అది గట్టిగా అయిపోకుండా, క్రిస్టలైజ్ అయిపోకుండా ఉంటుంది అనమాట. అదొక్కటి తప్ప నేను ఇంకేం యూజ్ చేయలేదు. దిస్ ఈజ్ ద ప్రాసెస్.